అందరికీ షలోమ్, ప్రైజ్ ది లార్డ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఐగుప్తీయులు, ఫరో సేనలు ఇజ్రాయేలీలను వెంబడించినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి వారి సేనంతటిని కూడా ఎర్ర సముద్రంలో ముంచివేసిన యావే ఎలోహిం వారు. ఆ తర్వాత వీరు ఇజ్రాయేలీయులు 3 దినముల అంతా షూరు అరణ్యంలో 3 దినములంత రోజుల ప్రయాణము జరిగించారు. ఈ 3 దినములు కూడా యావే ఎలోహిం వారిని, హషెం వారిని వారు పాటలతో మరి యావేను ఆరాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరు, ఏమని అంటే మోషేయు ఇజ్రాయేలీయులు కీర్తన పాడిరి, యెహోవా యుద్ధశూరుడు ఫరో రథములను సేనలను ఎర్ర సముద్రంలో పడవేసెను. నీ మహిమాతిశయం వలన అణిచివేయుదు, నీ నాసికారంధ్ర ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను అని ఈ విధంగా పాడుతూ, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులకు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కానాను వారికి దిగులొందుదురు, అధిక భయం కలుగును అని ఈ విధముగా మరి మోషే ఇజ్రాయేలీయులు యెహోవాకు కీర్తనను పాడుతూ ఉన్నప్పుడు అహరోను సోదరియు ప్రవక్తయగు మిరియాము మరి పాట పల్లవి ఎత్తుకొనగా అక్కడ ఉన్న స్త్రీలు తంబురతోనూ సితారతోనూ మరి నాట్యం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరుల, మరి ఆ విధముగా హషెం వారిని స్తుతిస్తూ వెళ్తున్న వీరికి 3 దినముల ప్రయాణం తర్వాత షూరు అరణ్యములో వారికి దాహము వేయగా వారికి నీళ్లు లేకపోవటం వల్ల మోషే గారి మీద ఇజ్రాయేలీయులు సణుగుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మోషే గారు మరి యావే ఎలోహిం వారికి మొరపెట్టుకొనగా అక్కడ ఉన్న నీరు మార అంటే చేదైన నీరు ఉండటం వల్ల ఒక చెట్టు చూపగా ఆ చెట్టుని మోసేవారు చెట్టు కొమ్మని ఆ మార అను నీటిలో వేసినప్పుడు ఆ నీరు మధురములైనట్లుగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆ సందర్భములో మరి ఇక్కడ హషెం వారు ఇజ్రాయేలీయులతో ఈ విధముగా నిబంధన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమనంటండి, ఏమని నిబంధన చేస్తున్నాడు? నా మాట, నా వాక్కును శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు ఏవైతే కలిగే రోగాలు ఆ రోగాలు మనకి రావు అని నిబంధన చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మనతో నిబంధన చేస్తున్నాడు. అప్పుడే ఇజ్రాయేలుతో నిబంధన చేశాడు. తరతరములు ఆ విధముగా వివరిస్తూ పోమన్నాడు. ఆ తరతరాలు ఇప్పుడు నీకు నాకు కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు శ్రద్ధగా ఆయన మాట విని, ఆయనకు భయపడి, ఆయనకు లోబడి నీ జీవితాన్ని జీవించినట్లయితే అప్పుడు ఉన్న రోగాలు రావు, ఇప్పుడున్న రోగాలు కూడా నీకు రానివ్వనని యావేలు వారు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఉంటే స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. నేను స్వస్థత నీకు అనుగ్రహించబడదు. ఆయన స్వస్థపరిచేవాడు కాబట్టి ఆయన మాటకు లోబడితే, ఆయన వాక్కుని వింటే, ఆయనకు వినయ విధేయత కలిగి జీవిస్తే నీకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు. రోగం నీ ధైర్యాన్ని చేరదు, నీ కుటుంబాన్ని చేరదు. ఒకవేళ చేరినను స్వస్థపరిచేవాడు ఆయనే. కాబట్టి మరి ఎంతో ఉత్సాహంతో మోషే, అహరోనులు, ఇశ్రాయేలీయులు ఆయన్ని ఆరాధించారు, స్తుతించారు పాటలతో. కానీ చిన్న సమస్య ఎదురవగలని, కొంత శ్రమ, పరీక్ష ఎదురు కాగాలని సనగటం మొదలెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు కూడా కొన్ని విషయాలలో మనం సనుగుతున్నామేమో, గొనుగుతున్నామేమో. ఈ దినం మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. వాటిని నీవు నా యొక్క బలముతో వాటిని ఎదుర్కో, నా యొక్క సహాయంతో వాటిని ఎదుర్కో అని యావేలు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనము ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సాక్షిగా ఉంటున్నాం. కానీ కొంత శ్రమ, పరీక్షా కాలంలో మనము సనుగు కొనక ఉండాలని, ఆ సనుగు కొనకుండా ఉండి ఆయన సహాయాన్ని పొందుకొని, ఆయన తెలివిని పొందుకొని, ఆయన జ్ఞానాన్ని పొందుకొని ఆ పరీక్షకు మనము ఎదురొడ్డి ఆ పరీక్షలో విజయం పొందాలని ఆయన మనకు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ కొన్ని మాటలు మన వినికిడిలో ఫలింపచేయగాక. ఆమేన్.